హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇండియన్ పోస్ట్లో జీడిఎస్ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. జీడిఎస్ నోటిఫికేషన్ అంటే ఏమి, దానికి ఏజ్ క్వాలిఫికేషన్ ఏమి, అదేవిధంగా ఫీజు ఎంత ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్స్ ఏమి, ఎలా అప్లై చేయాలన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీకు అప్లై చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా కూడా కింద ఉన్న నంబర్ ప్రకారం మనము అప్లై చేస్తాము. ముందుగా మనము ఈ చూసినట్టయితే వేకెన్సీస్ ప్రకారంగా 44,228 పోస్టులు అయితే త్రూఅవుట్ ఇండియా వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఈరోజు అంటే 15th జూలై నుంచి ఆగస్ట్ 5th వరకు మనము అప్లై చేసుకోవచ్చు. ఇదేనండి జీడిఎస్ గ్రామ్ డక్ సేవా యొక్క పోస్టింగ్స్. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అనేసి ఒక పోస్టింగ్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, అదేవిధంగా డక్ సేవా, ఈ 3 పోస్టులకు అప్లికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇది లింక్ అండి. ఈ లింక్ ద్వారా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in ఇదండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ చూసినట్టయితే జూలై 15th నుంచి ఆగస్ట్ 8th వరకు అయితే రిజిస్ట్రేషన్స్ అయితే అవుతుంది. అదేవిధంగా కరెక్షన్స్ చూసినట్టయితే 6th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు కరెక్షన్స్ అయితే మనము చేసుకోవచ్చండి. అదేవిధంగా ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ గురించి అవన్నీ ఇలాంటి ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు క్లియర్గా నోటిఫికేషన్ అయితే ఇచ్చినాం. నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఏబీపీఎం చూసినట్టయితే సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వెన్షనరీ, డెలివరీ ఆఫ్ మెయిల్స్ అట్ డోర్ స్టెప్స్ అవన్నీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఏమేమి చేయాలి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్గానైతే మనకు ఉంది. నెక్స్ట్ డక్ సేవలో కూడా సేల్స్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వీనియన్స్, డెలివరీ ఆఫ్ మెయిల్స్ అట్ డోర్ స్టెప్, డిపాజిట్స్, పేమెంట్స్, అదర్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మెయిల్స్ ఆఫీస్, హ్యాండిలింగ్ రిసిప్ట్స్, డిస్పాచెస్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్, ట్రాన్సాక్షన్ ఆఫ్ బ్యాగ్స్ ఇవన్నీ చేయాల్సి ఉంది. ఇవన్నీ మనకు పనులండి. నేను ఎగ్జాక్ట్గా మీకు ఈ అలవెన్స్ ఇది అలవెన్స్ అండి ఎంత పేమెంట్ ఉంటుందంటే బీపీఎం చూసినట్టయితే 12,000 నుంచి 29,380 రూపీస్ దాకా మనకు స్లాబ్ అయితే ఉందండి. అదేవిధంగా ఏబీపీఎం డక్ సేవ చూసినట్టయితే 10,000 నుంచి 24,470 రూపీస్ అయితే ఉందండి పేమెంట్ స్లాబ్ అయితే. అదేవిధంగా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18th ఇయర్ నుంచి మ్యాక్సిమం 40 years దాకా అయితే ఉందండి. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నో రిలాక్సేషన్ అండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 10 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఓబీసీ వాళ్ళకి 13 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ 15 years అయితే ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th క్లాస్ వరకు పాస్ అయ్యి ఉంటే చాలండి స్టేట్ అని సెంటర్. అదేవిధంగా అదర్ క్వాలిఫికేషన్ ఏమంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలా, సైకిల్ తోలడం అయితే తెలిసి ఉండాలా, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ కాకుండా ఇంకా అదర్ లైవ్లీహుడ్ అయితే ఏమన్నా ఉండాలా. అంటే పోస్ట్ ఆఫీస్ జాబ్ పైనే ఆధారపడి అయితే మాత్రం ఉండకూడదు, అదర్ లైవ్లీహుడ్ కూడా ఉండాలనేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా డాక్యుమెంట్స్ ఏదైతే కావాలని చూసినట్టయితే మనకి ఇక్కడ మార్క్ షీటు, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు ఉంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ అని అయితే ఏదన్నా ఒకటి కన్ఫామ్గా మనం పెట్టుకోవాలి. అంతేనండి ఈ వీడియోలో. అదే కాకుండా ఎవరికన్నా ఈ పోస్ట్ ఆఫీస్కి అప్లై చేయాలా అనుకుంటే ఇక్కడ వచ్చిన స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మనము అప్లై చేయడానికి కూడా హెల్ప్ చేస్తామండి.